మొత్తం మన ఆచారాలు మానేసి మన మీద మనకుండే నమ్మకం మొత్తం పోయేలా చేశాడు. అప్పుడు మండింది సీతారామరాజుకి. ఊరికే మంటలేదమ్మా, ఆయన హిందూ సంస్కృతి నుంచి పుట్టాడు, భారతీయ సంస్కృతి నుంచి పుట్టాడు, నా ఆచారాలు మార్చడానికి నువ్వెవడవురా అని అడిగాడు. సీతారామరాజు అంటే కేవలం విప్లవ వీరుడు, విల్లంబులు పట్టుకు తిరిగినవాడు కాదమ్మా, గిరిజనుల్లో బోధ చేసి జంతు బలిని మార్పించిన కారుణ్యమూర్తి అల్లూరి సీతారామరాజు. చదువుకున్న వాళ్ళకి చెప్పొచ్చు, చదువు లేని గిరిజనులకి ఎలా చెబుతారని మా నమ్మకం మాదంటారు. అక్కడ ఉన్నాడు ఆయన. మొగలు స్వగ్రామమైన విశాఖపట్నం మన్య పడవల్లో పెరిగి ఆ మన్య పడవల్లో ఉండే గిరిజనులకు ఆయన బోధ చేసింది ఏమిటంటే, ఎందుకు అమ్మవారికి బలిస్తున్నారు జంతువులను అంటే, తల్లి కోరిందా తల్లి బిడ్డల్ని కోరుతుందా అని ఆయన చెప్పాడండి ఖచ్చితంగా. దాని మీద నేను ఒక సందర్భంలో కాకినాడలో అల్లూరి సీతారామరాజు నాటకం వేసి నన్ను ఆ నాటకానికి పద్యాలు రాయమంటే నేను పద్యాలు రాశాను 30 ఏళ్ల క్రితం. ఆ నాటకానికి పద్యాలు రాశాను నేను, 30-40 పద్యాలు రాశాను. అందులో ఒక మాట ఆయన అంటాడు ఖచ్చితంగా జీవహింస గురించి. ఎందుకయ్యా, సకల జీవుల సృష్టించు జనని ఈమె. ఆవిడ అన్నింటినీ సృష్టించిన తల్లి కదా అమ్మవారంటే. సకల జీవుల సృష్టించు జనని ఈమె, మూగ జీవుల తినునంట మూర్ఖత కదా. సకల జీవుల సృష్టించు జనని ఈమె, మూగ జీవుల తినునంట మూర్ఖత కదా. మూగ నోరు లేనట్టి జీవిపై పోరు మాని, నోరు లేనట్టి జీవిపై పోరు మాని, నోరు ముయించుడి తెల్లవారినిప్పుడు. నోరు లేని జీవుల మీద ఎందుకు పోరాటం చేస్తావరా, నోరు ముయించరా తెల్లవాడిని అన్నాడు ఆయన. తెల్లవాడి నోరు ముయించరా, వీటి మీద మేకని కోడిని పట్టుకుని చంపుతున్నావు. సరిగ్గా దేన్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకోవట్లా. మహానుభావుడు ఆయన కేవలం గిరిజనులకు చదువు చెప్పినట్టుగా వెళ్ళి అక్కడికి ఈ మాట చెప్పాడు. ఆయన ప్రభావం వల్ల మానేశారు. వాళ్ళని దోచుకుంటుంటే సహించలేకపోయాడు ఆయన. జమీందారులో చదువుకున్న వాళ్ళు వేరేనయ్యా, వీళ్ళకేం తెలుసు, అడవిలో జీడిపప్పు, సారపప్పు, తేనె, బెల్లము ఇలాంటివేవో, చింతపండు ఇలాంటివి సేకరిస్తారు వాళ్ళు. ఇక్కడ ఎవరికో షావుకారులకి వాళ్ళకే అమ్ముతారు, వాళ్ళే ఎక్కువ ధరలో కొనుక్కుంటారు, వీళ్ళకి దొరికే తక్కువే. ఇలాంటి వాళ్ళని దోచుకుంటారు ఏమిటయ్యా అని. అన్నము పుణ్యముందెలియనట్టి గిరి ప్రజనోటి ముందు జొన్నన్నము కూడా లాగికొను ఆంగ్ల మృగాలకు మిర్చి బాణమై. అన్నము పుణ్యముందెలియనట్టి గిరి ప్రజనోటి ముందు జొన్నన్నము కూడా లాగికొను ఆంగ్ల మృగాలకు మిర్చి బాణమై. ఆంగ్ల మృగాలకు మిర్చి బాణమై పన్నిన వ్యూహముల్ నిదురబట్టగనిచ్చునే తెల్లవారికి. పన్నిన వ్యూహముల్ నిదురబట్టగనిచ్చునే తెల్లవారికి. ఆ మన్నెపు సింగమున్ గవిసి మంచమునన్ బిగించి కాల్చరే. ఆ మన్నెపు సింగమున్ గవిసి మంచమునన్ బిగించి కాల్చరే. రాజును నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక వీళ్ళ బోడి తుపాకులకి ఒక్క విల్లంబులను ఎదుర్కొనే ధైర్యం లేకపోతే దట్ ఈజ్ ఇండియా.